సైబర్ ఫ్రాడ్స్ మనందరికి తెలుసు. చాలా మంది ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్స్ కి గురవుతున్నారు. రీసెంట్ గా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు సైబర్ ఫ్రాడ్స్ చేసే క్రిమినల్స్ ని పారాసైట్స్ అని పిలిచారు. వాళ్ళు సమాజానికి తీరని నష్టం చేస్తున్నారని, పాన్ ఇండియా స్థాయిలో వాళ్ళు చేసే సైబర్ ఫ్రాడ్స్ వల్ల అమాయకులు అన్యాయంగా బలైపోతున్నారని, వాళ్ళు ఖచ్చితంగా ప్రిజన్స్ లో అంటే జైల్స్ లో ఉండాలని, ఇలాంటి పారాసైట్స్ కి సమాజంలో ఓపెన్ సమాజంలో చోట్లేదని సిజేఐ సూర్యకాంత్ గారు చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు, భారతదేశంలో సైబర్ రిలేటెడ్ ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రీసెంట్ గా ఒక సైబర్ ఫ్రాడ్ కేసులో అక్యూజ్డ్ బెయిల్ కోసం అప్లై చేశారు. తన తోటి అక్యూజ్డ్ కి బెయిల్ వచ్చిందని, తనకి ట్రయల్ బాగా లేట్ అవుతుందని, తనకి బెయిల్ రాలేదని ఒక పిటిషన్ వేసిన సందర్భంలో సిజేఐ సూర్యకాంత్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అసలు మనం చూస్తే మన దేశంలో సైబర్ ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్స్ వల్ల భారతదేశంలో దాదాపు 54,000 కోట్లు నష్టపోయారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పింది. అదేవిధంగా గవర్నమెంట్ గణాంకాలు కూడా చెప్తున్నాయి. అసలు ఈ సైబర్ ఫ్రాడ్స్ ఏంటి, సైబర్ క్రైమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా హ్యాకింగ్. ఏ కంప్యూటర్ సిస్టమ్నైనా నెట్వర్క్నైనా అనాథరైజ్డ్గా యాక్సెస్ చేయటం, దానిలో డేటా స్టీల్ చేయటం లేదా దానికి డ్యామేజ్ కలగజేయటం, ఇదంతా హ్యాకింగ్ అంటారనమాట. తర్వాత మాల్వేర్, మెలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైనా డిస్టర్బ్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి, అనాథరైజ్ యాక్సెస్ గ్యాదర్ చేయడానికి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ సిస్టంలోకి మనం ఎంటర్ అవ్వడానికి ఈ మాల్వేర్స్ ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి వైరసెస్, ట్రోజన్స్, వార్మ్స్, ర్యాన్సమ్వేర్ ఇలాంటివి అనమాట. ఫిషింగ్, ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఫ్రాడ్లెంట్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. చూడటానికి జెన్యున్గా ఉంటుంది, కానీ అది జెన్యున్ కాదు. ఇదంతా ఫిషింగ్ యాక్టివిటీస్ అంటుంటాం. ఐడెంటిటీ థెఫ్ట్, ఫినాన్షియల్ గెయిన్ కానీ, ఏదైనా ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ, ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కానీ, ఇతర పర్సన్స్ జెన్యున్ ఐడెంటిటీ వాడేసుకోవడం అనమాట. ఆన్లైన్ ద్వారా మనం ఐడెంటిటీ సేకరించి మనం వాడుకోవడం, ఇదంతా ఐడెంటిటీ థెఫ్ట్ కిందకు వస్తుంది. సైబర్ స్టాకింగ్ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా హరాస్ చేయటం, భయపెట్టడం, బెదిరించడం లేదా వాళ్ళ వెనకాల పట్టడం, ఇదంతా సైబర్ స్టాకింగ్ అంటాం. ఆన్లైన్ స్కామ్స్ అంటే వందల రకాలు ఉన్నాయన్నమాట. ఆర్థికపరమైన లాభాల కోసం కానీ, లేకపోతే ఎవరైనా బెదిరించడానికి కానీ, లేకపోతే ఎవరిదైనా వీడియోస్, ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇలాంటివి చాలా చేస్తారు ఆన్లైన్ స్కామ్స్లో. అదేవిధంగా వేలింగ్, హై ప్రొఫైల్ ఇండివిజువల్స్ యొక్క ఇన్ఫర్మేషను, హై ప్రొఫైల్ కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషను ఆన్లైన్ ఫిషింగ్ మెథడ్స్ ద్వారా తెలుసుకోవటం. అలానే ర్యాన్సమ్వేర్ అని, బాట్నెట్ అని, విషింగ్ అని, ఫార్మింగ్ అని, ఇలా రకరకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని సైబర్ క్రైమ్స్ అంటాం జనరల్గా సైబర్ క్రైమ్స్ని ఒక 5 మేజర్ కేటగిరీస్గా చూస్తారనమాట. పెద్ద పెద్ద క్రైమ్స్ని. ఒకటి టెక్నికల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అంటే మాల్వేర్స్, బాట్నెట్స్, హ్యాకింగ్ టూల్స్ వాడి చేసేవి. రెండోది అటాక్స్ అండ్ ఎక్స్టార్షన్, అంటే సర్వీస్ డినై చేయటం, వాళ్ళకి అసలు యాక్సెస్ డినై చేయటం. ర్యాన్సమ్వేర్, నువ్వు డబ్బులు ఇస్తే కానీ మేము దీని యాక్సెస్ ఇవ్వని చెప్పటం. మూడోది డేటా లేదా ఐడెంటిటీ థెఫ్ట్ అనమాట, హ్యాకింగ్, ఫిషింగ్, అకౌంట్ కాంప్రమైజ్ ద్వారా. నాలుగోది స్కామ్స్ అంటే అడ్వాన్స్డ్ ఫ్రాడ్స్ కానీ, బిజినెస్ మెయిల్ ఫ్రాడ్స్ కానీ, ఇవన్నీ. ఐదోది క్యాషింగ్ అవుట్, మనీ లాండరింగ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ లాంటివి అనమాట ఇవి. ఈ సైబర్ క్రైమ్ అంశాలని దృష్టిలో పెట్టుకుని భారతదేశం చాలా సంవత్సరాల క్రితమే సెర్ట్ ఇన్ అని స్టార్ట్ చేసింది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అని చెప్పి. అదేవిధంగా I4C కూడా స్టార్ట్ చేసింది. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. భారతదేశంలో సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు పోలీసులకి, రకరకాల క్రిమినల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ చాలానే ఇస్తున్నారు.